దేవుడు నామమునికే మహిమ కలుగును గాక. సమస్యలను ఆశీర్వాదాలుగా చేసే మన యేసుప్రభుకి వందనములు. సాతానుడు సమస్యలను సృష్టించెను, అయితే ప్రభువును నమ్మిన వారికి అవి ఆశీర్వాదాలుగా మారును. యోసేపు అన్నలు అతనిని ద్వేషించి బంధించి గోతిలో పడవేసిరి. అంతటితో ఊరికొనక అతనిని ఐగుప్తు వ్యాపారస్తులకు అమ్మివేసి సొమ్ము చేసుకొనిరి. అందువలన యోసేపు ఐగుప్తులో బానిసగా ఉండవలసి వచ్చెను. ఆదికాండము 37:1-36. చెడుతనాన్ని అసహించుకున్న నాకు ఇటువంటి గతి పట్టిందే అని ఆ శ్రమలలో యోసేపు కృంగిపోలేదు గాని దేవునికి మొరపెట్టుకొనెను. తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరతీయును. కీర్తన 27:10 అన్న మాట గుర్తు చేసుకొనెను. దేవునికే మహిమ కలుగును.